హాయ్ ఫ్రెండ్స్, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఉప సర్పంచ్కి 60,000 ఇచ్చి రాయించుకోనందుకు రాయించుకోలేదని దీన్ని రాజకీయం చేసి సుమారు 6 లక్షల మీద ఇడిపించి కన్నేసి దురాశతోటి అది చేస్తే నేను 14 సంవత్సరాల నుంచి పోరాడగా ఫైల్ కదులుతున్నది. అది మీ ముంగట నేను చదివి వినిపిస్తున్నా ఫ్రెండ్స్. శ్రీత గౌరవనీయులైన జమ్మికుంట ఎంపీఓ గారికి నమస్కరించి రాయినది ఆర్య పై విషయం పురస్కరించుకొని తమతో మనవి చేయనది ఏమనగా, నేను సర్పంచ్గా గెలిచిన వెంటనే వార్డు సభ్యులందరం కలిసి బల్బు స్థానంలో ట్యూబ్ లైట్లు పెట్టాలని తీర్మానం చేసినాము. గ్రామ పంచాయతీలో ముందున్న సర్పంచ్ 22,000 టీఎఫ్సీ మిగులుబాటు ఉంచినాడు. ఈ డబ్బులు కార్యదర్శి గారి సంతకం మరియు నా సంతకము చెక్కు మీద సంతకం పెడితేనే చెల్లుతుంది. ఇది ట్రెజర్ శ్రీనివాస్ గారు కూడా ఈ టీఎఫ్సీని కరీంనగర్ ట్రెజర్లో జీపీ చెక్కు కూడా మార్చిండు. ఈ 22,000తో పాటు 40,000 ఉద్దర తీసుకువచ్చి ప్రతి బల్బు స్థానంలో ట్యూబ్లైట్ పెట్టినాము. కొద్ది రోజులకు అంటే 15 రోజులు సుమారు ఉప సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులు మరియు సర్పంచ్గా పోటీ చేసిన ఎలక్షన్లో ఓడిపోయిన దళితదారుడు గంగారపు సాంబయ్య అలియా శ్యాము కలిసి ముగ్గురు నా మీద 22,000 దుర్వినియోగం చేసిన ఫిర్యాదు చేసినారు. ఇది ఈనాడు పేపర్లో వచ్చినది. నా దగ్గర కటింగ్ కూడా ఉన్నది. ఈ ఫిర్యాదు వల్ల 6 నెలలు నా చెక్పారు జమ్మికుంట ఈఓఆర్డి గారికి నాకు జతపరచడం జరిగింది. 6 నెలలు డిపిఓ ఆఫీసు చుట్టూ కరీంనగర్ చుట్టూ తిరుగుతూ ఊరంతా తీర్మానం ప్రకారమే నేను లైట్ పెట్టినాను, నేను దుర్వినియోగం చేయడం ఏమిటి అని డిపిఓ లింగారెడ్డి గారిని ప్రశ్నించగా, టీఎఫ్సీ గ్రాంటు పర్మనెంట్ ఫండ్లకు పెట్టాలి, ట్యూబ్లైట్లకు జీపీ ఫండ్ పెట్టాలి, మీరు గ్రామ పంచాయతీ డబ్బులు పెట్టాలి అని డిపిఓ గారు చెప్పగా, మేము సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కార్యదర్శి గారు చెప్పలేదు. మళ్ళీ డిపిఓ గారు పర్మనెంట్ పనులు ఎంబీ చేయించి అంటే గేట్ వాళ్ళు ఆయన కట్టి పూర్తి చేయమని పూర్తి చెక్ వారు చేసి ఆర్డర్ ఇస్తే నేను గేట్ వాళ్ళు కట్టి చెక్ వారు తీసుకున్నాను పర్మనెంట్ పనులు చేసి. నాకు 6 నెలల టైం పట్టింది కరీంనగర్ చుట్టూ తిరగడం వల్ల. మళ్ళీ కొద్ది రోజులకు గ్రామ పంచాయతీలో రజ్జవెల్లి కార్యదర్శి గారి ఆధ్వర్యంలో బాడీ మీటింగ్ జరిగింది. అందులో ఉప సర్పంచ్ గారు మరియు పేరుపోయిన రాజమౌళి కలిసి 1,00,000 రూపాయల వరకు తీర్మానం ఇచ్చినాను. ఏది డ్రైనేజ్ పని. అందులో పని కార్యదర్శి గారు రాయలేదు. ఈ విషయంలో డిఎల్పి గారికి విచారణకు వచ్చినప్పుడు తెలిసింది. కార్యదర్శి గారు ఉప సర్పంచ్ గారికి అనుకూలంగా ఉన్నాడు. తోటి పార్ట్నరు పేరుపోయిన రాజమౌళిని కూడా పక్కకు నెట్టి ఒక్కడే ప్రారంభించినాడు. చెప్పకుండా నాకు కొబ్బరికాయ కొట్టకుండా నాకు చెప్పకుండా ప్రారంభించిండు. డ్రైనేజీ పని చేస్తున్నాడు. కొద్ది రోజుల తర్వాత సర్పంచ్ గారు మహిళా గ్రూప్ డబ్బులతో పని చేసినాను, డబ్బులు అయిపోయినవి, మహిళలందరూ వచ్చి నా భార్య డబ్బులు ఇవ్వమని లొల్లి పెడుతున్నారు, గ్రామ పంచాయతీ డబ్బులు విడిపించి ఇవ్వమని అడగగా, వద్దు డబ్బులు నేను పని పూర్తయిన తర్వాతనే ఎంబీ చేసుకొని రా, అప్పుడు డబ్బులు ఇస్తానని అన్నాను. ఇది వరకు టీఎఫ్సీ ఫండ్ 22,000 అంటే లైట్లో పెడితేనే 6 నెలలు నన్ను సఫర్ చేసినావని చెప్పగా, పాతది గుర్తుపెట్టుకొని ఇస్తలేడని ఉప సర్పంచ్ తన తప్పును మనసులో అనుకొని ఎవరి వల్ల అవుతుందని ఆలోచించుకొని మన పిఆర్ఏఈ మోహన్ రావు దగ్గరికి పోయి అతనుకున్న బలహీనతను తాగించి, స్వామి ఉప సర్పంచ్ గారికి డబ్బులు నేనే కదా ఎంపీ చేసేది అని చెప్పగా, వద్దు సార్ మంచోడు కాదు, నేను ఇవరకు 6 నెలలను సఫరించిన నమ్మవా అంటే నేను నమ్మి 60,000 విడిపించి ఇచ్చినాను. ఈ డబ్బులతో డ్రైనేజ్ పూర్తి చేసిండు, ఎంబీ చేయించుకున్నాడు. 1,00,000 వరకు ఉన్న తీర్మానాన్ని 1,50,000 వరకు ఎంబీ చేయించుకున్నాడు. తర్వాత ఎంబీ చేయించుకున్నాక సర్పంచ్ సాబు డబ్బులు మిగతా డబ్బులు ఇవ్వమని నా దగ్గరికి ఇంకా 90,000 వస్తాయి అనగా, అప్పుడు నీకు 1,00,000 వరకే కదా డబ్బులు చేయమని పర్కిచ్చినా కదా అని ప్రశ్నించగా సరి అయిన జవాబు రాలేదు.
సరే ఎస్టీఓ ఎన్ని డబ్బులు ఉన్నాయో పోదాంపా అని ఇద్దరం పోయినాము. ఎస్టీఓలో 33,000 అందులో ఉన్నవి, అవి విడిపించినాము. 20 వరకు 20కి నేను నీకు 20,000 ఇస్తా, 25,000 మేము ఇవరకు 60,000 ఇచ్చినా కదా, 80,000 అవడంతో మళ్ళీ ఇస్తానని చెప్పగా, లేదు నాకు ఒకటేసారి 95,000 ఇవ్వాలి అని, లేకుంటే నేను ఫిర్యాదు చేస్తానని బ్లాక్మెయిల్ చేసినాడు. పదే ఫిర్యాదు చేస్తానని అంటున్నాడు. ఫిర్యాదు చేసుకో, కొన్ని పనులు పూర్తయినవి, కొన్ని నడుస్తున్నవి అని నేను